బేతాళుడు అనేవాడు ఒక శవం రూపంలో ఒక చెట్టు మీద వేలాడుతూ ఉంటాడు. విక్రమార్కుడు ఆ బేతాళుని తీసుకురావడానికి వెళ్తాడు. శవం రూపంలో చెట్టు మీద వేలాడుతున్నటువంటి ఆ బేతాళుణ్ణి తన భుజం మీద పెట్టుకుని బయలుదేరతాడు విక్రమార్కుడు. అప్పుడు బేతాళుడు విక్రమార్కుడితో, నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అని ఒక కథ చెప్పడం మొదలు పెడతాడు. ఆ కథ చెప్పడం పూర్తయిన తర్వాత అందులోంచి ఒక ప్రశ్న అడుగుతాడు విక్రమార్కుడిని. అప్పుడు బేతాళుడు ఒక కండిషన్ పెడతాడు. ఏంటంటే, నీవు గనక ఈ ప్రశ్నకి ఒకవేళ తెలియకపోతే పర్వాలేదు, తెలిసి కూడా సమాధానం చెప్పకపోతే మాత్రం నీ తల 1000 వక్కలవుతుంది. ఒకవేళ నువ్వు సరైన సమాధానం కనుక చెప్తే నేను మళ్ళీ వెళ్ళి చెట్టెక్కేస్తా. ఇది బేతాళుడు పెట్టినటువంటి కండిషను. అయితే మరి ఈ విక్రమార్కుడు చాలాసార్లు సరైన సమాధానాలు చెప్తూ ఉంటాడు. అతను సరైన సమాధానాలు చెప్పిన